విద్యా దీవెన, అలాగే వసతి దీవెనల స్థానంలో పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అయితే ఫాలో అవుతామని గతంలో మంత్రి లోకేష్ గారైతే చెప్పడం జరిగింది. రీసెంట్‌గా ఆయన అధికారులకి దీనికి సంబంధించి విధి విధానాలైతే ఖరారు చేయాలని, అంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి విధి విధానాలైతే ఖరారు చేయాలని ఆయనైతే అధికారులనైతే ఆదేశించారు. అంటే ఇక నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది డైరెక్ట్ కాలేజీ అకౌంట్‌లోకైతే రిలీజ్ చేయనున్నారు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు చేసే పొరపాటు ఏంటంటే, ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది ఇకపైన కాలేజీ అకౌంట్‌లోకైతే రిలీజ్ చేస్తారు కదా! ఇకపై ఈ మదర్ అకౌంట్ గాని, లేదంటే స్టూడెంట్ అకౌంట్‌లు గాని, లేదంటే జాయింట్ అకౌంట్ గాని అవసరం లేదు అని కొంతమంది విద్యార్థులైతే ఆలోచిస్తారు. మీరైతే అలా ఆలోచించి పొరపాట్లయితే చేయొద్దు. ఇలా ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు చూడండి. గత ప్రభుత్వం విద్యా దీవెన వేరేగా, అలాగే వసతి దీవెన వేరేగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్. ఆ అమౌంట్ అనేది మీరు కాలేజీలో పే చేసేవారు. ఇక వసతి దీవెన వచ్చేసి మీ సొంత ఖర్చుల కోసం, అంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజు కింద మీ సొంత ఖర్చుల కోసం వినియోగించుకునేవారు. ఇక రీసెంట్‌గా కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ విద్యా దీవెన ద్వారా చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్‌ని డైరెక్ట్ కాలేజీ అకౌంట్‌లోకి అయితే రిలీజ్ చేస్తామనైతే చెప్పింది. అంటే మీరు ఇంకా కాలేజీకి ఫీజని చెల్లించక్కర్లేదు. డైరెక్ట్ కాలేజీ అకౌంట్‌లోకే ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం కనుక ఈ వసతి దీవెన కూడా రిలీజ్ చేస్తే అప్పుడు ఏం చేస్తుంది? డైరెక్ట్ కాలేజీ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తుందా? అలా చేసే అవకాశం అయితే తక్కువ. ఎందుకంటే కాలేజీ ఏమన్నా బ్యాంకా? మీ అకౌంట్‌లో అమౌంట్ ఉందని తిరిగి ఇవ్వడానికి ఇవ్వదు కదా! ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? వసతి దీవెన గనుక రిలీజ్ చేస్తే ఏ స్టూడెంట్ అకౌంట్‌లోనో, లేదంటే మదర్ అకౌంట్‌లోనో, లేదంటే జాయింట్ అకౌంట్‌లోనో ఒకవేళ రిలీజ్ చేసే అవకాశం ఉంటే ఆ టైంలో ఈ అకౌంట్‌లో అయితే అవసరం రావచ్చు. కాబట్టి విద్యార్థులు ఎవరో కూడా ఈ అకౌంట్‌లో అవసరం లేదని జాయింట్ అకౌంట్ గాని, మదర్ అకౌంట్ గాని, లేదంటే స్టూడెంట్ అకౌంట్ గాని ప్రెజెంట్ అయితే క్లోజ్ చేయొద్దు. కొన్ని రోజులైతే ఆగండి. ఇక మరొక కారణం చూసినట్లయితే కొంతమంది విద్యార్థులు ఏం చేశారంటే కాలేజీల నుంచి వచ్చే ప్రెజర్ తట్టుకోలేక ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ రిలీజ్ చేయకపోయినా వారి సొంత ఖర్చులతోటి కాలేజీలో ఫీజు అనేది చెల్లించారు. ఇలాంటి విద్యార్థులకి సంబంధించి ప్రభుత్వం ఒకవేళ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది డైరెక్ట్ కాలేజీ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తే ఆ కాలేజీలో వచ్చేసి ఈ అమౌంట్ అనేది తిరిగి విద్యార్థులకు ఇస్తాయో ఇవ్వవో తెలీదు. కాబట్టి ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసేటప్పుడు ఇలాంటి విద్యార్థులకు సంబంధించి కూడా ఆలోచన చేసి నిర్ణయం అయితే తీసుకుంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా బ్యాంక్ అకౌంట్‌లు అయితే ఇంకా క్లోజ్ చేయొద్దు. ఇలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ముందుగానే కాలేజీలకి ఫీజు అనేది చెల్లించిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఒకవేళ ఆ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్‌లోనో, లేదంటే మదర్ అకౌంట్‌లోనో, లేదంటే జాయింట్ అకౌంట్‌లోనో రిలీజ్ చేస్తే అప్పుడు మళ్ళీ ఈ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది పడదు. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ప్రెజెంట్ బ్యాంక్ అకౌంట్‌లు అయితే క్లోజ్ చేయొద్దు. ఏ అకౌంట్ కూడా క్లోజ్ చేయొద్దు. ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం ఒక ఇన్‌స్టాల్‌మెంట్ గాని, లేదంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ అన్నది రిలీజ్ చేసేంత వరకు కూడా ఈ అకౌంట్‌లు అయితే క్లోజ్ చేయొద్దు. కొన్ని రోజులైతే ఆగండి.